నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైవి సుబ్బారెడ్డి కల్తీనే నుంచి తప్పించుకున్నట్టేనా? పెద్ద తాలకాలిక దొరకవా? వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి గారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం. కల్తీ జరిగిందని నేను ఒప్పుకోవడం కాదు, సిట్ వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. కల్తీ కారకులైన వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు. కానీ వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని వాళ్ళు సిట్ రిపోర్ట్ లో రాశారు కదా. సో విన్నారు కదా. సో ఎవరైతే ఇది చేశారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలన్నట్టు సిట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి అంటున్నారు. అయితే మొత్తానికి సుబ్బారెడ్డి గారు మిగతా పెద్దలు తప్పించుకున్నట్టేనా? సో ఈరోజు లియో ప్యానల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. సత్యమూర్తి గారు, సుబ్బారెడ్డి గారు చాలా క్లారిటీగా పూర్తి భయం కానీ ఎక్కడ కూడా ఏది లేకుండా ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే కల్తీ జరిగింది 100%, అది నేను కాదు సిట్ కూడా అదే చెప్పింది. సో కల్తీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇచ్చింది. మా పేర్లు ఇక్కడ ఎక్కడా లేవు కదా అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ తప్పించేసుకున్నట్టు అనుకోవాలా? మీరు వేసిన క్వశ్చన్లో ఒక పదం మార్చాలి. భయం లేకుండా చెప్తున్నాడు అన్నారు కదా, భయం లేకుండా కాదు, సిగ్గు లేకుండా చెప్తున్నాడని మార్చాలి. అసలు వాస్తవంగా నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో కెమికల్స్ ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి అని సిట్ తన ఛార్జ్ షీట్లో చెప్పిన వెంటనే ఈ వైవి సుబ్బారెడ్డి అనే అతను మొత్తం అసలు ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పి ఇంకా పబ్లిక్లో నుంచి డిజపేర్ కావాలి, సిగ్గుపడాలి. నువ్వు సిబిఐ ఛార్జ్ షీట్లో నీ పేరు ఉందా లేదా అనే దాంతో కాదు, అసలు నువ్వు చైర్మన్గా ఉన్న సమయంలో నువ్వు ఈ మొత్తం ఈ కెమికల్స్తో తయారు చేసిన ఫేక్ నెయ్యి, రసాయన నెయ్యి, సింథటిక్ నెయ్యి తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి. నీ హయాంలో నీ పేరు ఆ సిబిఐ ఇచ్చిన 36 పేర్లలో నా పేరు లేదు అని నువ్వు ఎట్లయితే ఇప్పుడు వచ్చి ఆనందంగా చెప్పుకుంటున్నావో నువ్వు ఆనందంగా చెప్పుకోకూడదు సుబ్బారెడ్డి. సిగ్గుపడాలి, సిగ్గుతో తల దించుకోవాలి. ఎందుకు? నీ పేరు లేదు అన్న దాని దగ్గర ఆగమాక. నీ పిఏ ఉన్నాడు, నువ్వు పెట్టిన మనుషులు ఉన్నారు, వాళ్ళల్లో ఇప్పుడు సగం మంది వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తాడని చెప్పి వాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. వాళ్ళందరూ రేపొద్దున మళ్ళీ ట్రయల్ స్టార్ట్ అయితే, కోర్టులో కేసు ట్రయల్ స్టార్ట్ అయితే అందరూ నీ పేరే చెబుతారు సుబ్బారెడ్డి, చూసుకో. ఎందుకు అంటే శాస్త్రవేత్తలను తీసుకొచ్చి వాళ్ళని మాయ చేసి వాళ్ళని కరప్ట్ చేసి కూర్చోబెట్టావు. వాళ్ళల్లో ఈరోజు పశ్చాత్తాపం కనపడుతున్నది. నువ్వు పెట్టిన నీ కడూరు చిన్నప్పన్న దగ్గర నుంచి నీ పిఏ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ బతికారు ఇన్ని రోజులు. కాడూరు చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏ కాదు అని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కావాలంటే మీరు చూడండి, పాత రికార్డులు చూడండి. ఈ మధ్యకాలంలో మీరు అంతా ఆయన వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ, వైవి సుబ్బారెడ్డి పిఏ అని ఆయన పేరు ఏం పేరు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ పిఏ. విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. అవును, ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. ఆయన వచ్చి ఆయన చెప్పాడు, ఆ చిన్నప్పన్నట ఎవడో చిన్నప్పన్న, ఆ చిన్నప్పన్నకి వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధమో తెలియదు అన్నాడు. అదే చిన్నప్పన్నకి ఆంధ్రప్రదేశ్ భవన్లో ఉద్యోగం ఇచ్చింది ఇదే జగన్మోహన్ రెడ్డి. ఆర్డర్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి ఆర్డర్ ఇచ్చాడు. ఆ చిన్నప్పన్న తెలియదు అంటాడు. ఆ చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కాదంటాడు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చి నా పిఏ కాదు అంటాడు. సిబిఐ ఛార్జ్ షీట్లో మొత్తం దాదాపుగా 10 చోట్ల చెప్పింది కాడూరు చిన్నప్పన్న పిఏ ఆఫ్ వైవి సుబ్బారెడ్డి అని. అందుకనే నేను చెప్తున్నా,
ఆ ఛార్జ్షీట్లో 36 పేర్లలో నీ పేరు లేదు అని సంతోషపడటం కాదు సుబ్బారెడ్డి, సిగ్గుపడాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ సుబ్బారెడ్డి సంతోషం కూడా తాత్కాలికమే. ఎందుకు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కేసు విచారణ సందర్భంగా సుబ్బారెడ్డి పేరు చెప్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ తోటి ఎంక్వైరీ చేయిస్తున్నది. ఆ ఎంక్వైరీ రిపోర్టులో బాధ్యులెవరో మొత్తం తేలిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ రిపోర్టుని సుప్రీంకోర్టుకు పంపించి ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కాబోతున్నది. అదే కాదు, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీంతో పాటు టీటీడీ జరుపుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం జరుపుతున్న ఇంటర్నల్ విచారణలో కూడా కొత్త విషయాలు బయటికి వస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతుంది. సుబ్బారెడ్డి తప్పించుకునే అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. ఇప్పటికే ధర్మారెడ్డి పేరు ఆల్రెడీ ఉన్నది. ధర్మారెడ్డి పేరు సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన నివేదికలో ధర్మారెడ్డి పేరు ఉన్నది. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సంతోషపడుతున్నారు. ఈ కేసులో మా పేర్లు రాలేదు, మేము ఇంకా తప్పించుకున్నట్టే, ఈ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఏమీ చేయలేడు, వెంకటేశ్వర స్వామిని నిస్సహాయుని చేశామని సంతోషపడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఏనాటికి నిస్సహాయుడు కాదు, మనల్ని అందరినీ కాపాడేవాడు, నిస్సహాయుడు ఎట్లా అవుతాడు? అందుకనే ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్తో పాటు ఇంకొకటి చెప్తా వినండి మీకు. వెంకటేశ్వర స్వామి భక్తులు కొన్ని వందల మంది ఈ కేసులో ఇంప్లీడ్ కావడానికి వాళ్ళు పిటిషన్లు ఫైల్ చేయబోతున్నారు. అది కూడా జరుగుతుంది. అందరూ అంటే వైవి సుబ్బారెడ్డి తప్పించుకునే ఆస్కారమే లేదు. అయితే డివి శ్రీనివాస్ గారు, వాస్తవానికి వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ ఏదైతే నెయ్యి గీ ట్యాంకర్స్ ఉన్నాయో ఆ 4 ట్యాంకర్ల నుంచి తీసుకున్నటువంటి ఒక శాంపిల్స్ అవి మావెందుకైతే మాకు సంబంధం లేని విషయం కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించినటువంటి ఒక సిబిఐ సిట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్లో దాదాపు 61 లక్షలకు సంబంధించినటువంటి సింథటిక్ గీ ఉందని చెప్పి దాంట్లో రసాయనాలు కలిపారని చెప్పేసి అని అక్కడ వచ్చిన రిపోర్ట్. అంటే ఈ 4 ట్యాంకుల్లో 65 లక్షల లీటర్లు ఉందా అంటే వీళ్ళు మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆ 4 ట్యాంకర్లో తీసిన గీకి సంబంధించి మాకు సంబంధం లేదంటారు. అంటే 61 లక్షల లీటర్లు దాంట్లో ఉందంటారా? వీళ్ళు చెప్పే మాటలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? 1800 ట్యాంకర్లు, 4 ట్యాంకర్లు కాదు, 1800 ట్యాంకర్లు అనమాట. అంటే రోజుకు ఒక ట్యాంకరు వస్తుంది నెయ్యి జనరల్గా. ఇప్పుడు 5 ఏళ్లలో 1800 ట్యాంకర్ల నెయ్యి సరఫరా జరిగితే ఈ 4 ట్యాంకర్లే శాంపుల్ తీసింది. అది కూడా వచ్చింది చంద్రబాబు హయాంలోనే. అవి కూడా కొన్ని ఉపయోగించారు, తెలిసి కూడా ఉపయోగించారు అంటూ వక్ర భాష్యాలు. తర్వాత అసలు వాళ్ళు ఛార్జ్ షీట్ తీసుకుని పేజీ నెంబర్లతో సహా వాళ్ళు మాట్లాడటం. అంటే ఇప్పుడు ఏదో రకంగా కనికట్టు మసిబూసి మారేడికాయ చేయాలన్న వాళ్ళ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఏది ఇవాళ జాతీయ మీడియా దీనిపైన మండిపడింది, నిప్పులు కురిపించింది. రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, వాళ్ళు మొత్తం CNN అందరూ కూడా ఏంటి చర్చలు పెట్టి ఏకొదిలు పెట్టారు. వాట్ ఈస్ దిస్ జగన్, వాట్ ఆర్ యువర్ మోటివ్స్? అరే ఇప్పుడు 300 ఏళ్లుగా ఉన్న హిందూ సెంటిమెంట్ ఇది. ఆ లడ్డూ మహాప్రసాదం అది ఇవాళది కాదు. అంటే జగన్ 5 ఏళ్లలో ఆ 300 ఏళ్ల సెంటిమెంట్ని ఇవాళ కాలరాశాడు. అది మహాపచారం, మహాపాతకం, ఒక మహాకుట్ర. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి ఈ సుబ్బారెడ్డిని చైర్మన్గా చేయడం కుట్ర, భూమన కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా నియమించడం కుట్ర. అంటే నాస్తికుల్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పెట్టడం, క్రైస్తవుల్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పెట్టడం, అన్యమతస్తులను ఉద్యోగులుగా తీసుకోవటం, అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించటం, మత మార్పిళ్ళని ప్రోత్సహించటం, మొత్తం హిందూ దేవాలన్నిటిపైన దాడులని మరి ఏ విధంగా ప్రోత్సహించారో మనం చూసాం. ఎట్లాంటి మాటలు మాట్లాడారో కూడా ఇవాళ వీడియోలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి చెయ్యి ఇర్చారంటే అదేదో కట్టే కదా అన్నాడు. అతను ఎవరు, నీ అమ్మ మొగుడు కట్టించాడా అని అడిగాడు. వాళ్ళు అన్న మాటలు వెండే కదా పోయింది, వెండి సింహాలు పోతే గొడవ ఏంటన్నారు.
రామతీర్థంలో రాముడి తల నరికారు. వీళ్ళు చేసిన మహాపాపాలు అన్నీ ఇన్ని కావన్నమాట. అదేమంటే సుబ్బారెడ్డి ఏమంటున్నారు, అసలు నిర్దోషి అతను. ఇప్పుడు సుబ్బారెడ్డి పేరు ఛార్జ్షీట్లో లేదు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు ఛార్జ్షీట్లో లేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదేమన్నా ఫైనలా? ఇప్పటికి ఇది సప్లిమెంటరీ ఛార్జ్షీటే. 11 పేజీల నివేదిక ఇచ్చింది. దీనికి అనుబంధంగా ప్రభుత్వాన్ని కొన్ని చర్యలు తీసుకోమంది, అధికారుల్ని వాళ్ళు వేటేయమంది. అనిల్ సింఘాల్ మీద ఎవరో వేటేశారు. ఆ ధర్మారెడ్డి బాలాజీ పరిస్థితి చూడాలి. ఇప్పుడు 69 లక్షల కిలోలు వీళ్ళు మరి సింథటిక్ నెయ్యి, అది నెయ్యి కాదు కదా, కెమికల్స్ కలిపి 1,70,000 కిలోలు కంప్లీట్గా ఇవే. ఏది కెమికల్స్ అనమాట. ఇప్పుడు ఈ ఎస్టిక్ యాసిడ్, ఈస్టరు, లేకపోతే ఆ బీటా కెరటిన్ మొత్తం అంతా తీసుకొచ్చి ఆ పామ్ ఆయిల్ అవేమో 59 లక్షల కిలోలు కలిపి తయారు చేసినటువంటి జెల్తో మీరు స్వామివారికి ప్రసాదం పెట్టడం ఏంటి, దీపారాధనకి ఇదే నెయ్యి వాడటం ఏంటి, అభిషేకాల్లో ఉపయోగించడం ఏంటి? వాళ్ళ స్వామీజీలు భగ్గుమంటున్నారు, పీఠాధిపతులు ఇవాళ నిప్పులు కురిపిస్తున్నారు. ఇంత అపచారానికి పాల్పడిన రాజకీయ పార్టీని సామాజిక బహిష్కారం చేయమంటున్నారు. సత్యమూర్తి గారు చెప్పారు, దీనిపైన మరి ఇంప్లీడ్ అవుతున్నారు చాలామంది భక్తులని కూడా. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దోషి, పాపి. ఏది వాళ్ళ ఒక మహాపాపిగా అతను ఇవాళ హిందూ సమాజం ముందు నిలబడ్డాడు. ఇప్పటికీ అతను తప్పు తెలుసుకోవటం, పశ్చాత్తాపం చెందటం, పరివర్తన లేకపోగా ఏమన్నాడు అర్ణవ్ గోస్వామి, నిద్రపోయేటప్పుడు నిద్ర మళ్ళా లేచినప్పుడు గుర్తుపెట్టుకో జగన్ ఏమన్నాడు, 100 కోట్ల మంది పైగా హిందువులు ఉన్నారు, రిమెంబర్ జగన్ అన్నాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారు, వీళ్ళు చేసిన మహాపాపం పాతకం పొర్లు దండాలు పెట్టినా పోదన్నాడు. వీళ్ళు తలనీలాలు ఇచ్చి పొర్లు దండాలు పెట్టి పశ్చాత్తాపడినా వీళ్ళని క్షమించరు భగవంతుడు. ఇవాళ సారీ చెప్పటం కాదు, ఏంటి ఇవాళ ఏంటి, అతను మొత్తం హిందూ సమాజానికి చేతులు జోడించి ఇవాళ క్షమాపణ కోరాలి. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి వైవి సుబ్బారెడ్డి వచ్చేసి కదురు చిన్నప్పన్న నా మనిషి కాదు, నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాను. కానీ 9542419999 నంబర్ ఎవరిదని చెప్పి ట్రేస్ చేస్తే అది వైవి సుబ్బారెడ్డి గారి నంబరే చిన్నప్పన్న వాడుతున్నాడని చెప్పి, ఈ యొక్క స్కామ్ మొత్తానికి కూడా అదే నంబర్తో లావాదేవీలు జరిగాయని చెప్పేసి మాట్లాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా బుకాయిస్తాడంటే ఏం చెప్తారు? నేను అది ఫస్ట్ చెప్పా కదా, భయంగా అది సిగ్గు ఉండాలని. నీకు కాడూరు చిన్నప్పన్న ఫోన్ నెంబరు, ఈయన ఫోన్ నెంబరు అంటే ఇక్కడ కాడూరు చిన్నప్పన్న అనేవాడు ఒక వ్యక్తి మాత్రమే, ఒక ఐడెంటిటీ అంతే. మొత్తం ఆ అకౌంట్లు అన్నీ మేనేజ్ చేసేది వీళ్ళే. అంటే వీళ్ళని ముద్దు భాషలో ఏమంటారంటే బినామీలు అంటారు. అంటే బినామీ అంతే. ఇంకా అందుకని ఇప్పుడు ఈ రోజున సుబ్బారెడ్డి బుకాయిచ్చి నా పేరు లేదు అంటే మీకు గుర్తుండే ఉంటుంది, భూమన కరుణాకర్ రెడ్డి ఆ రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అమ్మాయ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పేర్లన్నీ వచ్చేవి అన్నాడు. అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఎవరిని ఆక్షేపిస్తున్నాడు? సుప్రీంకోర్టుని ఆక్షేపిస్తున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము దొంగలమైనా సరే మేము తప్పించుకున్నామని చెప్తున్నాడు. అంటే న్యాయస్థానాలని ఆక్షేపిస్తున్నారు, కంటికి కనపడే న్యాయస్థానాలను ఆక్షేపిస్తున్నారు, కంటికి కనపడని దేవుణ్ణి ఆక్షేపిస్తున్నారు, హిందువుల మొత్తాన్ని కూడా మేము వెధవల్ని చేశాము అన్న ఆనందంలో తృప్తిగా బతుకుతూ ఉన్నారు వీళ్ళు. శాడిజం అంటే ఇంతమంది హిందువులు ఉన్నారు. అర్ణబ్ గోస్వామి చెబుతున్నారు. అర్ణబ్ గోస్వామి మొన్న ఒక కొద్ది రోజుల కిందట ఆ విమానాల స్ట్రైక్ జరిగినప్పుడు ఆయన ఎవరో ఆ తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక ఆయన ఉండే చెప్పాడు, మా లోకేష్ కూడా రివ్యూ చేశాడండి అని ఏదో చెప్పాడు. అర్ణబ్ గోస్వామి అడిగాడు లోకేష్ ఎవరు అని అడిగాడు. అంటే లోకేష్ రాష్ట్ర మంత్రి కదా,
ఈ విమానాల సమ్మె గురించి ఆయన ఎందుకు రివ్యూ చేశాడని అడిగాడు. దానికి ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి రిప్లై ఇచ్చాడు. అట్లా కాదండి, మేము మా పార్టీలో మాట్లాడుకున్నామని ఏదో చెప్పాడు. హూ ఇస్ లోకేష్ అన్న పదాన్ని అంతవరకు కట్ చేసి అర్ణబ్ గోస్వామిది పెట్టి ఆ వీడియోని ఈ వైసీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. అంటే ఇందాక మీరు అన్న శాడిజం, ఆ ఆనందంతో శాడిజంతో మీరు రెండు మిక్స్ చేసి అర్ణబ్ గోస్వామి వీడియోని అట్లా సర్క్యులేట్ చేశారు కదా. ఒక 2 రోజుల నుంచి ఏం పెడుతున్నారో తెలుసా? అర్ణబ్ గోస్వామి ఎల్లో జర్నలిస్ట్, అర్ణబ్ గోస్వామి ఎల్లో జర్నలిస్ట్. అంటే నువ్వే కదా కనీసం ఒక 1 రోజుల 2 నెలల కిందట నువ్వు అర్ణబ్ గోస్వామి నువ్వు హూ ఈజ్ లోకేష్ అని అడిగావని చెప్పి ఇంత ఆనందపడ్డావు కదరా. అప్పుడే ఎల్లో రంగు పూసేసావా ఆ రిపబ్లిక్ టీవీకి, అర్ణబ్ గోస్వామికి, అందరికి తీసుకొచ్చి పచ్చ రంగు పూసేశారు. ఈ వీళ్ళని నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళకి ఒక నీతి జాతి అనేది లేదు. ఏది నోటికి వస్తే అది మాట్లాడటం, అది వాగటం అంతే. మాట్లాడటం అంటే మనుషులు చేసే పని. ఏది నోటికి వస్తే అది వాగుతారు. అంటే ఇప్పుడు కూడా అది కట్ చేసి తిప్పాలా? ఏది ఇప్పుడు దీన్ని తిప్పండి. ఏది వాట్ ఈస్ దిస్ జగన్, వాట్ ఈస్ దిస్ జగన్ అనాలి కదా. It's a shame. అన్నాడు మరి, అది తిప్పు. ఇట్స్ గ్రేట్ షేమ్, రిమెంబర్ జగన్ అంటూ హోల్డ్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. దాన్ని తిప్పండి ఇప్పుడు. అట్లా తిప్పరట. ఇప్పుడు అర్ణబ్ గోస్వామి తెలుగుదేశం పార్టీలో చేరాడు. అర్ణబ్ గోస్వామికి పచ్చకండ వేసి తిప్పుతున్నారు. అంటే నిజంగా వీళ్ళు ఎట్లా అంటే మొత్తం ఈ వాళ్ళకి రికార్డుల్లో ఏముంటుందో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్ మతాన్ని ఆచరించే వాళ్ళందరూ వచ్చి జంతుకోవు లేదు, జంతుకోవు లేదు, జంతుకోవు లేదు, జంతుకోవు లేదు, క్లీన్ చిట్టు, క్లీన్ చిట్టు, క్లీన్ చిట్టు అని తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రచారం చేస్తున్నారు. మీరు చూడండి కావాలంటే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఇదే పనిలో ఉన్నాడు. ఆయనకు ఒక పెద్ద టీం ఉంది. ఆ టీం మొత్తం అందరు క్రైస్తవులే ఉంటారు. ఆ క్రైస్తవులతోటి ఈ ప్రచారం మొదలుపెట్టాడు. కొంతమంది సూడో మేధావులతో కూడా చేపిస్తున్నారు కదా. వీళ్ళందరూ మొత్తం అందరూ క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళందరూ వచ్చి వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నారు. మీరు చూడండి, ఇది రాజకీయం కాదు, రాజకీయాలతో సంబంధం లేని విషయం ఇది. హిందువులందరూ రియాక్ట్ కావాలి. రియాక్ట్ అవుతున్నారు, ఇప్పటికే చాలా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అందుకనే భయం పుట్టి వైసీపీలో ఇంకా గాడ్ ఫియరింగ్ పీపుల్ వాళ్ళు షేర్ చేయటంలో ఈ పోస్టులు చూసుకోండి. మీరు కావాలంటే వచ్చి చూసుకో. జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, మీ పార్టీ నాయకులే మీరు పంపించే ఈ క్రైస్తవ మతాన్ని అనుసరించే వాళ్ళతోటి మీరు పంపు చేస్తున్న పోస్టులని వాళ్ళు షేర్ చేయటంలా చూసుకోండి. మీరు వచ్చి పేమెంట్లు ఇచ్చి షేర్ చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే వైసీపీ లీడర్లకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే భయం పుడుతున్నది. తప్పు చేశారు, వీళ్ళందరూ తప్పు చేశారు, కలిపారు. ఇందులో పామ్ కెర్నల్ ఆయిల్ కలిపారని చెప్పి అందులో ఏమేం కలిపారో సుబ్బారెడ్డి క్లియర్ కట్గా చెప్తున్నాడు. నాకు తెలిసి అన్నాడు అన్నావు కదా. ఇప్పుడు అదే నాకు తెలిసి దీంట్లో పామ్ ఆయిల్, పామ్ కెర్నల్, పామ్ ఆలివ్ కలిపినట్లుగా బీటా క్యారోటిన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కలిపారని చెప్తున్నాడు. అంటే నీకు తెలుసు సుబ్బారెడ్డి, నువ్వు ఇవన్నీ కలిపి నెయ్యి లేకుండా స్వామివారికి నైవేద్యం పెట్టానన్న విషయం నీకు తెలుసు. నీకే కాదు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఈ నేరం ఎట్లా జరిగిందో ముందరే చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. నేరాన్ని సపోర్ట్ చేస్తూ కొత్త ఆర్గ్యుమెంట్లు చెప్పాడు. అందుకని ఇక్కడ తప్పించుకోవటం కష్టం. నువ్వు సిబిఐ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తాడు? ఆవు పామోలిన్ తాగింది, పామ్ కెర్నాయిల్ తాగింది, బెటా కెరోటిన్ తాగింది, అందుకని అది వచ్చింది పాలల్లో. ఇంకా నయం, గడ్డి పెడితే గడ్డే రావాలి కదా, పాలు రాకూడదు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన బ్యాచ్ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా, బొమ్మన కరుణాకర్ రెడ్డి, మనం తప్పించుకున్నాము అని అనుకొని కూర్చోటానికి వీల్లేదు అనేదే నా విజ్ఞప్తి. ఎందుకంటే అప్పుడే
బోర విరుచుకొని తిరగమాకండి, ఎందుకంటే చాలా కథ ఉంది, స్టోరీ ముందర ఉంది. అవును. అయితే డివిఎస్ గారు, వాస్తవానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పరిణామాలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏం మాట్లాడతారో కూడా కొంత అర్థమైంది అనుకుంటా. అందుకు మొన్న చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి సంబంధించి కంప్లీట్గా ఏదైతే కాంగ్రెస్ వైపు ఏమన్నా జగన్ వెళ్తున్నాడా అనేటువంటి సంకేతాలు కూడా అందుతున్నాయి. అంటే ఇక్కడ కేంద్రంలో అటు నేషనల్ మీడియా కావచ్చు, ఇటు ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్క మీడియా కూడా ఈ యొక్క కల్తీని గురించి చెప్తుందంటే ఖచ్చితంగా నేను దొరికిపోతాను, నాకు ఇంకోటి ఏదైనా సరే దొరకాలనే దాని మీద వెళ్ళాడు అనుకోవచ్చా? ఎలా చూడాలంటారు దాన్ని? అంటే హిందూ సమాజం ఇవాళ నన్ను చాలా శత్రువుగా చూస్తోంది, మొత్తం భక్తులంతా కూడా ఇవాళ తిరగబడి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా అన్న దీంట్లో ఇక ఇప్పుడు ఆయన క్రైస్తవ సమాజం వైపు వెళ్తున్నాడా? క్రైస్తవులందరినీ ఏకం చేద్దామనా? ఇప్పుడు నిన్న స్టాలిన్ తోటి మీటింగ్, అదే స్టాలిన్ లేకపోతే విజయ్ సినిమా యాక్టర్ వీళ్ళందరితో అక్కడ భేటీ. అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి అటు కర్ణాటకలోనేమో డీకే శివకుమార్తో మంతనాలు, ఇక్కడ చెన్నై వెళ్ళేమో ఈ స్టాలిన్తో వీళ్ళతో మంతనాలు. అంటే ఒకటి ఇరుక్కుపోయారు. ఇవాళ కేసుల్లో నుంచి బయటపడటం కష్టం. ఇప్పుడు బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులకి నాకు ఉండవు, ఎందుకంటే విహెచ్పి వాళ్ళు మండిపడుతున్నారు. ఆయన ఎవరో జాతీయ అధికార ప్రతినిధి, ఆయన ఎవరో బన్సలో ఎవరో నిన్న డిమాండ్ చేశాడు విహెచ్పి ఏమని, తక్షణమే సుబ్బారెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని. అంటే ఇప్పుడు సుబ్బారెడ్డి అరెస్టు జగన్ అరెస్టు తప్పదు అన్న భయంతో పడుతున్న అడుగుల ఇండియా కూటమిలో చేరదామనా? ఇతన్ని నమ్ముతాడా రాహుల్ గాంధీ? ఇప్పుడు ఇదే సోనియా గాంధీ గురించి ఏమని రాశారు సాక్షిలో, ఫుల్ పేజీలు సాక్షి ఛానల్లో. ఏదో ఆల్బర్ట్ మైనో అని చెప్పి ఆమె పాత పేరు ఏదో బయటకు తీసి ఆమె స్టివార్డ్గా పనిచేసింది ఇటలీలో, రాజీవ్ గాంధీని వల్లో వేసుకుంది అని చెప్పి ఇవన్నీ మర్చిపోతారా? అసలు వాళ్ళ నాన్నను చంపించిందే సోనియా గాంధీ చెప్పాడు కదా, పబ్లిక్లో చెప్పాడు కదా. ఇప్పుడు ఒకటి చెయ్యొచ్చు, ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు మా నాన్న చంపించారు అని మరి రిలయన్స్ వాళ్ళకే రాజ్యసభ ఇచ్చాడు. రిలయన్స్ వాళ్ళ మాల్స్ అన్ని తగలబెట్టిన వాళ్ళే మళ్ళీ రిలయన్స్ వాళ్ళతో కలిసి తిరిగారు, వాళ్ళని ఇంటికి పిలిపించి భోజనం కూడా పెట్టినట్టున్నారు. ఏదైనా చెయ్యొచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ దేవుడి శిక్షను తప్పించుకోలేరు. ఇప్పుడు సిట్ వదిలేయచ్చు, లేకపోతే మరి సిబిఐ వదిలేయచ్చు, లేకపోతే ఈడీ కొంచెం ఉదాసీనంగా వ్యవహరించవచ్చు, సిఐడి పట్టించుకోకపోవచ్చు, రాష్ట్ర పోలీస్, కేంద్ర పోలీస్, లేకపోతే ఇక్కడ న్యాయస్థానాలు వదిలినా వీటన్నిటికీ అతీతంగా ఇంకోటి ఉంది, అక్కడ మాత్రం దోషిగా నిలబడక తప్పదు. ఇప్పుడు వీళ్ళు ఒకటి, ఈ ఆశీష్ అగర్వాల్ ఎవరు, రిషబ్ జైన్ ఎవరు, అతను ఎవరు, పటేల్ లాలూబాయ్ అంటే తెలుసా? మనకట తెలుస్తారు, సుబ్బారెడ్డికి తెలుస్తారు. జైన్ ఎవరు? ఇప్పుడు వీళ్ళందరూ ఇవాళ హవాలా మర్చెంట్స్. అక్కడెక్కడో చాందిని చౌక్ అంట ఢిల్లీలో, షాప్ నంబర్ 307, షాప్ నంబర్ 18B, ఆ షాప్ నంబర్ల పేరు కూడా వేశారు. 287 షాప్ నంబర్ 287 ఒకటి. అంటే హవాలా మర్చెంట్. ఇప్పుడు ఈ రిషబ్ జైన్ లేకపోతే ఆశీష్ అగర్వాల్కి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం, భూమన కరుణాకర్ రెడ్డికి ఏంటి సంబంధం? అసలు తిరుమలకి హవాలాకి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు ఈ 235 కోట్ల స్కామ్ని 20 కోట్లు పట్టించిందనమాట. ఇప్పుడు 19,25,00,000 ఏమో ఆడవిడ చావడ అంట, ఎవరు, అపూర్వ చావడ, వైష్ణవి డైరీ అతనికి ఇచ్చారంట, అతని దగ్గర పంపారంట. అదేదో ఉంటుందంట డైరీ, అక్కడ మంగళంలో ఉంటుందంట. 75 లక్షలు అనేదేమో అతను ఎవరో డైరీ నిపుణుడు అంట, ఎవరైనా విజయభాస్కర్ రెడ్డి, మధ్య విజయభాస్కర్ రెడ్డి. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడంట. మధ్య విజయభాస్కర్ రెడ్డి సుబ్బారెడ్డికి రిలేటివ్ అవుతాడు. కోర్టులో ఆయన కన్నీళ్లు పెట్టుకుని, నేను పాపం చేశాను, నేను మామూలు పాపం కాదు మహాపాపం చేశానని ఆ 75 లక్షల్లో మరి సిట్టు కూడా జప్తు చేసింది. అంతా 34 లక్షలు మళ్ళీ ఇచ్చేశారు. కొన్ని గోల్డ్ కాయిన్స్ కూడా ఏదో రిటర్న్ ఇచ్చారని చెప్పారు సార్. ఇవాళ ఏంటి, ఆ 19 కోట్ల 75 లక్షలు ఏమయ్యాయి, ఎవరి అకౌంట్లో ఎక్కడికి పోయినాయి అవి? ఫైనల్గా ఎక్కడికి, ఎవరి అకౌంట్కి రీచ్ అయినాయి? అంతిమ లబ్ధిదారులు. ఇప్పుడు ఆ ఈడీ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈడీ వచ్చేసేసి ఈసీఐఆర్ నమోదు చేసి, ఇప్పుడు అపూర్వ చావడాకి మరి సుబ్బారెడ్డికి, లేకపోతే అపూర్వ చావడాకి భూమన కరుణాకర్ రెడ్డికి ఏం జరిగింది అక్కడ తిరుపతి ఆ మంగళంలో,
ఇదంతా ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. అసలు ఎన్ని వందల కోట్ల హవాలా జరిగింది. ఇప్పుడు ఆ చాందినీ చౌక్ లేకపోతే ఈ తాడేపల్లి ప్యాలెస్ ఏంటి ఈ లింక్స్ ఇవి బయటికి రావాలి. ఇప్పుడు చాందినీ చౌక్లో ఆ షాప్ నంబర్లు వీళ్ళకి ఏంటి సంబంధం? ఈ డబ్బు విదేశాలకు ఎంత పోయింది ఇదంతా కూడా బయటికి రావాలంటే ఇప్పటివరకు జరిగింది కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే, ఇంకా సెకండ్ హాఫ్ ఉందన్నమాట. పిక్చర్ అభి బాకీ హై. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా స్టోరీ ఇంకా ఉంది, పిక్చర్ అభి బాకీ హై అంటే ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫిష్. క్రొకడైల్సే కదా ఇవి. ఇది వీళ్ళందరూ మొసళ్ళు కదా, మామూలు మొసళ్ళ. అసలు ఈ మొసళ్ళ పండగ మరి ఎప్పుడో ఏంటో చూడాలి. ఇక్కడ మన హిందువులందరూ గ్రహించాల్సిన విషయం ఇంకొకటి ఉంది, పెద్ద పాయింట్ ఒకటి ఉంది. ఏంటి అంటే అక్కడ తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ అని ఒక మహానుభావుడు ఉంటాడు. ఆ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు. ఇతను సనాతన ధర్మాన్ని కరోనాతోటి పోల్చిన ఒక గొప్ప వ్యక్తి. కరోనా ద్వేషి, అసలు కరోనా సనాతన ధర్మ ద్వేషి, హిందూ ద్వేషి. ప్రతి ఆదివారం వెళ్ళి చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తాడు. నువ్వు ప్రతి ఆదివారం చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేసుకో, దానికి ఎవ్వడికి అభ్యంతరం లేదు. నువ్వు యేసు ప్రభువును కొలుచుకో, ఎవ్వడికి అభ్యంతరం లేదు. నువ్వు యేసు ప్రభువును కొలుచుకో, సండే చర్చికి వెళ్ళు, ఎవ్వడికి అభ్యంతరం లేదు. నిన్ను ఎవ్వడు అడగను కూడా అడగడు. ఇది ఇండియా. కానీ నువ్వు వచ్చి సనాతన ధర్మాన్ని ఒక అంటు వ్యాధితోటి పోల్చావు స్టాలిన్. అప్పుడే నీకు మొత్తం హిందూ సమాజం మొత్తం టన్ను గడ్డి పెట్టింది. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఉదయనిధి స్టాలిన్తో దాదాపు 2 గంటల సేపు మాట్లాడాడు. చెన్నై వెళ్ళినప్పుడు ఏం మాట్లాడావు? ఉదయనిధి స్టాలిన్ తోటి ఏం మాట్లాడావు? నువ్వు ఏం మాట్లాడావు? అంటే ఏ కుట్ర మళ్ళా ఏం కుట్ర చేయబోతున్నావు నువ్వు? అంటే సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం క్రిస్టియన్ సంఘాలందరినీ నువ్వు కలుపుతున్నావా? ఏకం చేస్తున్నావా? ఏం చేయబో? నువ్వు ఉదయనిధి స్టాలిన్ తోటి నువ్వు అన్ని గంటలు చర్చించిన అంశం ఏంటో బయట పెట్టగలవా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్తావా బయటకు వచ్చి? ఏం మాట్లాడావు? పెళ్ళికి వెళ్ళావు, పెళ్లిలో వాళ్ళు వచ్చారు, గెస్టులు వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని భోజనం చేసి పోవటం కాదు. నువ్వు ఏం మాట్లాడావు ఉదయనిధి స్టాలిన్ తోటి? ఇది ఖచ్చితంగా బయటకి చెప్పాలి. నీకు దమ్ము ధైర్యం అని ప్రతిసారి నువ్వే చెబుతుంటావు కదా. మనం జర్నలిస్టులు, మనం పాలిటీషియన్లను కాదు కాబట్టి మనం ఆ పదాలు వాడం. కానీ నువ్వే అంటుంటావు కదా దమ్ము ధైర్యం అని. మరి అవి ఉంటే చెప్పు. ఉదయనిధి స్టాలిన్ తోటి 2 గంటల పాటు ఏం మాట్లాడావో చెప్పాలి. అదే నిన్న నాకు ఫొటోస్ చూసిన వీడియోస్ చూసి నాకు కూడా ఒక అనుమానం వచ్చింది సార్. ఎప్పుడు ఇంత పెద్దగా ఈ ఫొటోస్ పెట్టాడు. అదే కాక జగన్మోహన్ రెడ్డి గారి కూతురు లేదంటే ఎవరిదో పెళ్లి కాదు, అది వైఎస్ సునీల్ రెడ్డి గారి కొడుకు పెళ్లి. అయితే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తున్నాడు అంటే ఏదో సందేశాన్ని బయటికి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాడా? అంటే ఇదే సందేశం, ఇదే మొత్తం భారతదేశ క్రైస్తవులారా ఏకం కండి అనే సందేశాన్ని ఇచ్చాడు. ఎలా ఏకం అవుతారు? వీళ్ళతో పాటు ఎలా ఏకం అవుతారు? అది ఏ క్రైస్తవుడు కూడా దీన్ని సహించడు. ఇది కేవలం హిందువులకు సంబంధించిన అంశమే కాదు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, అర్ణవ్ గోస్వామి అడిగాడు కదా ఇదే మాట. నాకు తెలిసి నువ్వు క్రిస్టియన్, కానీ క్రిస్టియన్స్ అయినా దీన్ని అసలు అంగీకరిస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బైబిల్ పుచ్చుకుని, నేనేదో బైబిల్ రోజుకు 4 సార్లు చదువుతానన్నాడు. ఇప్పుడు వాళ్ళమ్మ అసలు బైబిల్ పుచ్చుకునే నడుస్తూ ఉంటుంది. అంటే బైబిల్పై భక్తి ఉంటే ఎవరన్నా ఈ కకృతికి పాల్పడతారా? నువ్వు ఏదో ఒక దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే, ఏదో ఒక దేవుడి మీద నీకు విశ్వాసం ఉన్నా, నువ్వు పక్క మతానికి సంబంధించిన దేవుడి మీద నువ్వు అతనికి ద్రోహం చేయలేవు కదా. ఏ దేవుడు చెప్పడు కదా సార్. ఏ మతం చెప్పింది ద్వేషాన్ని? ఇప్పుడు మత ద్వేషాన్ని ఏ మతము ప్రోత్సహించదు కదా. వీళ్ళు కావాలని ద్వేషం పుట్టిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. వీళ్ళ రాజకీయ లాభాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, వీళ్ళు చలిగాచుకోవాలి ఆ మంటల్లో. ఇప్పుడు ఆయన కాపు టైగర్ అంటాడు ఎవరిని? ఇందాక నిన్న ఎవరన్నారు, రేపొద్దున అంబటి రాంబాబు బయటకు వస్తాడు కదండి, ఆ మాట ఏదో ఆయనతో చెప్పిస్తారా అని అడిగారు.
అంబటి రాంబాబు కూడా చెప్పుకోని మాటని జగన్మోహన్ రెడ్డి అతనికి బిరుదు రూపంలో తగిలిచ్చి సెంటిమెంట్లు రెచ్చగొట్టాలని ఉత్తరాంధ్ర నుంచి కాపు నాయకులను పంపాడు వీళ్ళింటికి. అంటే ఇక్కడ విజయవాడ, గుంటూరు కాపులు ఎవరు వెళ్ళమన్నారా? గుడివాడ అమర్నాథు, ధర్మశ్రీ వాళ్ళని పరామర్శకు పంపించి కాపు సెంటిమెంట్ రెచ్చగొట్టమని. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాట అన్నాడో గతంలో అంబటి రాంబాబు అన్న మాటలన్నీ బయటకు వచ్చినాయి. కాపు సంఘాలకు సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారు, తాగుతారు అని చెప్పి తను అన్న మాటలని ఇంకా పెద్ద వైరల్ అవుతుంది, దీనికన్నా పెద్ద వైరల్ అవుతుంది. అంటే వీళ్ళకి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఓన్లీ క్యాష్, బెనిఫిట్ అండ్ పవర్. అది ఏది డబ్బు, అధికారం కోసం ఏ గబ్బు పనైనా చేస్తారు, ఏ గడ్డైనా తింటారు. ఆ కరణం ధర్మశ్రీ వస్తుంటే వెనక నుంచి కాపు నాయకుడు అంబటి రాంబాబు జిందాబాద్ అని అరుస్తున్నారు. నీకు ఈ అంబటి రాంబాబుకి అసలు ఫస్ట్ కాపులు అంటేనే పడదు, అందుకనే ముగ్గురు అల్లుళ్ళని కమ్మోళ్ళని తెచ్చుకున్నాడు, అది వేరే విషయం. ఇక్కడ ఏంటి అంటే నేను కాపు నాయకుడిని అని చెబితే సత్తెనపల్లిలో గెలవడు, గుంటూరు వెస్ట్లో గెలవడు, రేపల్లిలో గెలవడు. గోలంట జైల్లో ఈ సన్నాసులు కాపు ఓట్లెట్టు నాకు పడవు, నాకు పడే ఓట్లు కూడా పడకుండా చేస్తున్నారు, ఈ విధంగా నన్ను కాపు నాయకుడిని అని ప్రొజెక్ట్ చేయడం ద్వారా అని రాంబాబు గోల జైల్లో. సో సత్యమూర్తి గారు, ఫైనల్గా మనం చూసుకుంటే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి నేషనల్ మీడియా కూడా కంప్లీట్గా ఫోకస్ దీని మీద పెట్టింది. వాస్తవానికి ఒక ప్రముఖ విలేకరు కూడా చెప్తున్నారు, మా అమ్మ కూడా చెప్పింది నాకు, దేవుడికి ద్రోహం కలగకూడదు, దీనిపైన ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందని చెప్పేసి చాలా భావోద్వేగంతో చెప్తూ వస్తున్నారు. సో కంప్లీట్గా హిందువులందరికీ కూడా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక పనులు. ఇప్పుడు అది కాక ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు స్టార్ట్ అయిందని చెప్పేసి అంటే ఏమంటారు? అందుకనే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ తోటి సమావేశం అయ్యి ఎందుకు అయ్యాడు, ఇక్కడ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి. నాకు అసలు నాకే బాధేసిన అంశం ఏంటంటే, ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్ ఆయన జర్నలిస్ట్ ఒక ఆయన తిరుపతి లడ్డు గురించి జగన్మోహన్ రెడ్డి టైంలో నేను మాట్లాడదామని ప్రయత్నిస్తే నాకు బెదిరింపులు వచ్చినాయి అని చెప్పాడు. అది ఎంత దారుణం అండి. అంటే నేషనల్ మీడియాని కూడా నువ్వు లడ్డు బాగలేదు అని ఆ రోజున చెబితే నేషనల్ మీడియాకి సంబంధించిన నేషనల్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను కూడా నువ్వు బెదిరించావు. ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉంటే ఎంత నిజంగా ఎట్లా ఉన్నది. అప్పుడు పెట్టిన అంటే ఫీడ్బ్యాక్ అంతా కూడా లడ్డు బాగలేదు, నెయ్యి బాగలేదు అని చెప్పి కొన్ని లక్షల ఫిర్యాదులు వస్తే వైవి సుబ్బారెడ్డి ఈ రోజున వచ్చి అసలు సిగ్గు శరం అనేది లేకుండా నాకు తెలియదు, వాళ్ళెవరో చేశారు అంటాడేంటండి. చెప్పింది చైర్మన్కేగా, నువ్వేగా పోలీసులను పెట్టి అణచివేశావు, నువ్వే కదా పోలీసులను పెట్టి సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టించావు. తిరుపతి మీద లడ్డు బాగలేదు అని పెడితే ఎన్ని కేసులు పెట్టించావు నువ్వు. వచ్చి ఈ రోజున వచ్చి నాకు తెలియదు వాళ్ళెవరో చేశారు అని చెప్తావు. ఇక్కడ మొత్తం కూడా కుట్ర ప్రకారం మతపరమైన కుట్రే జరిగింది. హిందూ మతాన్ని విధ్వంసం చేసే కుట్ర చేశారు అనేది మాత్రం దీని నుంచి, ఈ నేరారోపణ నుంచి తప్పించుకోవడానికి నువ్వు రాజకీయంగా ఎంత ప్రయత్నం చేసినా కుదిరే పని కాదు. మొత్తం దేశం మొత్తంలో ఉన్న హిందువులందరూ కూడా ఈ రోజున ఏకమైన పరిస్థితి కనపడుతూ ఉన్నది. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇప్పుడు జర్నలిస్ట్ సాయి, ఇలాంటి వాళ్ళు కూడా గమ్మత్తుగా ఏం మాట్లాడుతున్నారంటే, మరుగుదొడ్లలో వాడే రసాయనాలతో తయారైన లడ్లు తింటే మనిషి చావడా, లేకపోతే తిరుమలలో లడ్డూ తిని ఎంతమంది ఆరోగ్యం దెబ్బతిన్నదో హోంమంత్రి చెప్పాలి. అరే ఇప్పుడు ఏంటి, రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు, ఏంటి దరిద్రపు ప్రచారం. ఈ విధంగా దరిద్రపు పనులు చేసింది ఎవరు, ఇప్పుడు దరిద్రపు ప్రచారం అంటున్నారేంటి. ఇప్పుడు వాస్తవం వెలికి రావాలి, నిజం బయటికి తెలియాలి. ఎవరంత నికృష్టులో ఇవాళ ప్రజల ముందు కళ్ళ ముందు నిలబెడితే హర్షించాల్సింది పోయి, అంటే ఇదేంటి ఈ పని ఏంటి అని అంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు ఎవరు హిందుత్వ చేస్తోంది, హిందూ మతంతో.
ఇది రాజకీయం కాదు, ఇది ఒక మహా కుట్ర. ఇది ధర్మంపై దాడి, మతంపై దాడి చేశారని ఒక పక్క మొత్తం దేశం అంతా గగ్గోలు పెడుతుంటే వీళ్ళు ఎవరికి సమర్థనగా మాట్లాడుతున్నారు? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అసలు ఈ అంశం గురించే మాట్లాడొద్దని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు అది అంశమే తీసుకోవద్దని చెప్పేసి అంటున్నారు. అంటే దరిద్రపు పనులు చేసిన ఆయన వదిలేశారు, ఈ ప్రచారం ఏంటి దరిద్రంగా చేస్తున్నారు అని అడుగుతున్నారు. అవును అవును.